హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి నుంచి ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్, కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు. సో సబ్స్క్రైబ్స్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసేలాగా చూడండి ఫ్రెండ్స్. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మొత్తం ఈ యొక్క ఆర్పిఎఫ్ ఈ రిక్రూట్మెంట్లో 2250 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2250 పోస్టులకి. వీటిల్లో 2000 పోస్టులు ఏమో కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా 250 పోస్టులేమో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. వీటిని పోస్ట్ బేస్డ్ రోస్టర్ ప్రకారం భర్తీ చేస్తున్నారు. అంతేకాకుండా 10% వేకెన్సీస్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్మెన్ సర్వీస్ అని చెప్పి ఇచ్చారు. 15% వేకెన్సీస్ అల్వే రిజర్వ్ ఉమెన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారం వీటిని భర్తీ చేయనున్నారు. మరి ఈ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేటువంటి 3 విధాలుగా భర్తీ చేస్తారు. ఫేజ్ 1లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని ఆర్ఆర్బి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫేజ్ 2లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటి ఉంటాయి. వీటిని ఆర్పిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఫేజ్ 3 వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషను. సో ఆర్పిఎఫ్ వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కానీ చూస్తే దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ సిటిజన్షిప్ అనేటువంటి ఉండాలి. అంతేకాకుండా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏజ్ కూడా ఉండాలంట. మరి ఒకసారిగా చూస్తే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటి పోస్ట్కి గ్రాడ్యుయేట్ అనేటువంటి ఉండాలి. మినిమం 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా మ్యాక్సిమం ఉండాలి. అంతేకాకుండా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 10th క్లాస్ అనేటువంటి ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా ఉండాలి. మరి ఇక్కడ దీనికి సంబంధించి మనము ఇంకా వెళ్ళిపోతే ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్. సో ఇంకా అదర్ వర్క్కి ఎక్స్మెన్ సర్వీస్కి వీళ్ళకి రిజర్వేషన్ అనేటువంటిది అవి కామన్గా ఉంటాయి. నెక్స్ట్ పోతే ఫిజికల్ మెజర్మెంట్ కానీ ఒకసారి చూస్తే ఈ ఫిజికల్ మెజర్మెంట్స్ హైటు చెస్ట్ అనేటి అక్కడ 2 సెంటీమీటర్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఫిజికల్ మెజర్మెంట్లో చూస్తే అన్రిజర్వ్ ఓబీసీలో మేల్ 165 సెంటీమీటర్స్, ఫిమేల్ 157. వీళ్ళకి ఓన్లీ మేల్స్ అని ఇచ్చారు. చెస్ట్ ఫిమేల్స్కి అయితే చెస్ట్ లేదు. సో అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండ్ 85. ఎస్సీ ఎస్టీ 60 సెంటీమీటర్స్, 160 సెంటీమీటర్స్. ఫిమేల్స్కి అయితే 152. చెస్ట్కి వచ్చేసరికి అన్ఎక్స్పాండెడ్ 76.2, ఎక్స్పాండెడ్ 81.2. సో అంతేకాకుండా ఇంకా గోర్ఖావాలీసు, కోర్కాస్, మరాఠాస్, డోగ్రాస్, కొమనోసెన్సెస్ అండ్ అదర్ కేటగిరీస్కి వీళ్ళకి స్పెషల్ గవర్నమెంట్ పై ఇచ్చాడు. స్పెసిఫైడ్ బై గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళకి మేల్స్కి అయితే 163 సెంటీమీటర్స్, ఫిమేల్స్ 155 సెంటీమీటర్స్ అంటున్నాలి. సో అన్ఎక్స్పాండ్ చెస్ట్ 80 సెంటీమీటర్లు, ఎక్స్పాండ్కి వచ్చేసరికి 85 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు అనేటువంటిది రైల్వే బోర్డు పక్కన ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది ఎలా ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సిబిటి టెస్ట్ ఎలా ఉంటుందంటే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మొత్తం 90 నిమిషాల్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. 120 క్వశ్చన్లు ఉంటాయి. 120 క్వశ్చన్ అనేటువంటిది జనరల్ అవేర్నెస్ 50, అర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. ఇట్లా మొత్తం 120 క్వశ్చన్లు 90 నిమిషాలు పూర్తి చేయాలి. సేమ్ కానిస్టేబుల్ కూడా అదే 90 నిమిషాలు 120 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 50, జనరల్ అర్థమెటిక్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 అనమాట. సో ఇట్లా సేమ్ టైము సిబిటీలు. మరి ఇక్కడ సిలబస్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ కానీ చూస్తే పిఈటి ఫిజికల్ ఎక్విప్మెంట్ టెస్ట్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్కి ఏమో ఇక్కడ మేల్స్కి సంబంధించి
మనకి ఇక్కడ ఇచ్చారు. ఆహ్, ను 1600 మీటర్లని 6 నిమిషాల 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంపు 12 ఫీట్ 12 ఫీట్స్ ఇచ్చారు. హై జంపు 3 ఫీట్ 9 ఇంచెస్ అని చెప్పడం జరిగింది. అదే ఫిమేల్స్‌కైతే 800 మీటర్స్‌ని 4 మినిట్స్‌లో చేయాలి. 9 ఫీట్స్ లాంగ్ జంపు, హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్ ఇచ్చారు. మరి కానిస్టేబుల్ మేల్స్‌కి సంబంధించి 1600 మీటర్లని 5 నిమిషాల 45 సెకన్‌లో కంప్లీట్ చేయాలి. ఇక్కడ లాంగ్ జంపు 14 ఫీట్స్ అనేటువంటి ఉంది. హై జంపు 4 ఫీట్స్. నెక్స్ట్ పోతే ఫిమేల్స్‌కి వచ్చేసరికి 800 మీటర్స్‌ని 3 నిమిషాల 40 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ 9 ఫీటు, హై జంప్ 3 ఫీట్ అన్నమాట. మరి ఇంకా దీనికి సంబంధించి మనకు ఇక్కడ వివరణలు అనేటటువంటి జరిగింది. ఫార్మేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేటువంటివి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌లో ఫేజ్ 3కి వచ్చేసాం మనం అనమాట. ఏముంటాయంటే మెట్రికులేషన్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్, గ్రాడ్యుయేషన్ లేదా మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి, క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ పోతే డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్‌మెన్ సర్వీసెస్, 2 కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫోటోస్, నో అబ్జెక్షన్ సర్టిఫికేటు, నెక్స్ట్ పోతే డిమిసిలెన్స్ ఇట్లా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. డిమిసిలెన్స్ సర్టిఫికేటు ఎవర్ అప్లికేబుల్ అని, సర్టిఫికేట్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఉంటే తీసుకెళ్ళాలి. సో ఇక్కడ మనకు దీని గురించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్ ఇక్కడ చూస్తే ఎన్ని మార్కులు, సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్లో మొత్తం 120 మార్కులకి, అన్రిజర్వ్ ఓబీసీ వాళ్ళకు 42 మార్కులు క్వాలిఫైయింగ్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 36 మార్కులు. సేమ్ ఇక్కడ మనల్ని చూస్తే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సేమ్ ఇక్కడ కూడా అన్రిజర్వ్ ఓబీసీలో 42 మార్కులు రావాలి, ఎస్సీ ఎస్టీకి 36 మార్కులు అనేటువంటి వస్తే క్వాలిఫైయింగ్ అన్నమాట. సో అంటే సిబిటి టెస్ట్లో క్వాలిఫై అవ్వాలి కదా. సో సిబిటి టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని ఫిజికల్ ఎడ్యుకే పీఈటీ లేదా పిఎంటీకి పిలుస్తారన్నమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఆర్పిఎఫ్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇటువంటి మరిన్ని వీడియో చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఒకసారి ఆలోచించి మనకు సబ్స్క్రైబ్స్ తక్కువగా ఉన్నారు, సబ్స్క్రైబ్ ఇంక్రీజ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ.